హాయ్ అన్న శ్యామేల్ అన్న, ఆయన ఎలా ఉన్నావు? బాగున్నానా? ఇప్పుడు కొన్ని రోజులుగా చూస్తున్నానన్న, హైదరాబాద్ లో అమ్మాయిలు చాలా దారుణం అంటే దారుణంగా తయారవుతున్నారు. ఉమ్, అంటే సిటీలో ఉన్న అమ్మాయిలు కాదు, ఉమ్, కొంతమంది పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్న వాళ్ళే గానీ, జాబ్ చేసుకునే వాళ్ళే గానీ, ఉమ్, ఐ మీన్ ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళు ఉమ్, కొన్ని విధాలుగా చాలా బ్యాడ్ అయిపోతున్నారు. ఉమ్, అంటే ఫ్రెండ్స్ ఇక్కడ పరిచయం అవ్వటం, ఉమ్, పబ్బులని ఉమ్. ఇయ్యని, బైక్ రైళ్ళని ఇవన్నీ. అలా నువ్వు వాళ్ళకి చెప్పే సమాధానం అన్న? సమాధానం అంటే ఒకటే, టెక్నాలజీ పెరిగింది. ఉమ్, చేతిలోకి అరచేతిలోకి ప్రపంచం వచ్చేసింది అనమాట. ఉమ్, ఈ ప్రపంచం వచ్చిన తర్వాత ఎప్పుడన్నా మూడ్ సింగ్స్ అంటారు చూడు, ఇలాగా బాయ్స్ మూడ్ సింగ్స్ లాగా లేడీస్ కూడా మూడ్ సింగ్స్ వచ్చినాయి. ఉమ్, ఇది వరకు అమ్మాయిలకి అంత లోక జ్ఞానం తెలిసేది కాదు. ఎందుకంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంట్లోనే పెట్టి భర్తలు డ్యూటీలు చేసేవాళ్ళు. ఇప్పుడు స్వేచ్ఛ వచ్చేసింది, ఆడదానికి స్వేచ్ఛ ఇచ్చారు. స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఇలా యూటిలైజ్ చేసుకోవట్లా. దాన్ని ఏం చేస్తున్నారంటే దుర్వినియోగం చేసుకుంటున్నారు. మన ఇండియానే ఇచ్చింది కదా ఆడవాళ్ళకి అదే స్వాతంత్రం. స్వేచ్ఛ ఇవ్వడం తప్పు కాదు. ఉమ్, ఆ స్వేచ్ఛనే సరైన పద్ధతిలో ఉపయోగించుకోవడం ఉమ్, తెలుసుకోవాలి ఇలా. ఉమ్, ఆడవాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి అనేది ఉమ్, ఒక మాటలో చెప్పాలంటే, వాళ్ళకి ఆ ఫోన్లు ఎక్కువగా మాట్లాడే వెసులుబాటు కల్పించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్, టెక్నాలజీని ఆపేయాలి. అది ఆపగలిగితేనే వీళ్ళు తిరిగే చెడు మార్గాలు అయితే ఏదైతే ఉందో, వీళ్ళు తిరిగే ఈ చేసే చెడ్డ పనులు అయితే ఏదైతే ఉందో, అవన్నీ కూడా అరికట్టవచ్చు, ఆపొచ్చు. ఉమ్, ఫస్ట్ టెక్నాలజీని వీళ్ళకి అందుబాటులోకి రానివ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉమ్, నా 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 వెర్షన్ అది. ఉమ్, నేను వాళ్ళకి ఇవ్వద్దు, అలా మాట్లాడొద్దని కాదు. ఇప్పుడు ఆఫీస్ పర్పస్ ఉందనుకో, ఆఫీస్ పర్పస్ 10 నిమిషాలు 20 నిమిషాలు వాడేసుకొని పక్కన పెట్టేసేయాలి. అంతేగాని మాట్లాడితే ఏయో వెబ్సైట్లు ఉన్నాయి ఈ మధ్య, ఫ్రెండ్ యాప్ అని చాలా వచ్చినాయి. కొలాబరేట్ అయిపోవచ్చు అంట దాంట్లోనే. అంటే మీకు ఇండైరెక్ట్ గా అర్థమవుతుందా? అంటే కులబ్ అంటే ఆ, ఇప్పుడు దాంట్లో ఏవి కూడా పర్సనల్ గురించి మాట్లాడితే ఉండదు. ఏమైనా పర్సనల్ మన అడ్రస్ గానీ ఫోన్ నెంబర్ గానీ ఏం చెప్తా యాప్ ఆగిపోద్ది ఆటోమేటిక్ గా. ఫోన్ నెంబర్ తీసుకుంటా ఉంది. లేదు. ఓకే పోనీ, మెయిల్ ద్వారా అనుకుందాం. సపోజ్ ఉమ్, నువ్వు అన్నట్టుగా ఫోన్ నెంబర్ యాక్సెసిబిలిటీ ఇవ్వదు, ఉమ్. అలాగే పర్సనల్ గా వీడియో కాల్స్ చాట్స్ యాక్సెప్టెన్స్ ఇవ్వదు ఇస్తది కానీ అనుకుందాం. డబ్బులు పెట్టుకోవాలి. అదే కదా. ఉమ్, ఎందుకు పెట్టరు? వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఆ టయానికి ఎవడో ఒకడు నాకు నాకు తగ్గ మన్మధుడు రాడా నా చాట్ లోకి, వాడిని పటాయించనా అన్న ఆడవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉమ్, కొంతమంది ఇగో టైప్స్ ఆఫ్ పీపుల్స్ అబ్బా. దాంట్లో ఆడవాళ్ళు అందరూ అలాగే ఉన్నారని అనడం చాలా తప్పు. కాకపోతే వీళ్ళు జాబులు చేసుకుంటా కానీ ఎక్కడెక్కడి నుంచో మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చిన తర్వాత మనకేంట్రా భయ్, మనం ఊరు నుంచి వచ్చేసాం, మనల్ని ఎవడో ఆపేవాళ్ళు లేడు, ఇంకా ఫుల్ ఎంజాయ్. ఇక్కడ ఎవరికి తెలియదు. ఇక్కడ వేసే బొమ్మలాట్లన్నీ ఊర్లో ఎవరికి తెలియదు. ఉమ్, అర్థమైందా? వాళ్ళకి తెలితే ఏముండదు, మళ్ళీ ఇక ఈ ఊరు నుంచి బయటకు పంపించరు. ఎవడో ఒకటి ఏ వ్యవసాయ కూలీని తీసుకొస్తారో, తాళి కట్టిస్తారో, సప్పుడు చేయకుండా కూర్చోబెడతారు. ఉమ్, వాళ్ళకి తెలియదు పాపం, మా పిల్ల డిగ్రీ చదివింది, ఇంజనీరింగ్ చదివింది, ఊరికినే ఎందుకు ఇంట్లో ఇంట్లో కూర్చోబెట్టుకోవడం, చదివిన దానికి వాల్యూ ఇవ్వాలి కదా అని తల్లిదండ్రులు ఆలోచించి పంపుతుంటే, వీళ్ళ మాత్రం ఇక్కడికి వచ్చి బొమ్మల ఆటలు నేర్చుకుంటా, పబ్బులమ్మట తిరుగుతా, బాయ్ ఫ్రెండ్ చేసుకుని పార్కులమ్మట పోతా, సమాజానికి ఎలా తయారయ్యారంటే ఆఖరికి ప్రాణం మీదకి వచ్చే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. అది ఒకరితో తిరిగితే బాగుండు, కానీ ఉమ్. ఒకరితో తిరగట్లేదు కదా వీళ్ళు. అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ మూడ్ సింగ్ అది. ఓ, అలా అది వచ్చింది. అది ఇప్పుడు నేను ఒకళ్ళిద్దరని నేను ఎలా చెప్తాను? ఆ అమ్మాయికి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనల్ని నమ్మి మన పేరెంట్స్ ఇక్కడ పంపించారు. మనం ఏ పర్పస్ మీద వచ్చాం ఇక్కడికి? జాబ్ అయితే జాబ్ చేసుకోవాలా, కాసేపు పేరెంట్స్ తో మాట్లాడాలి, నైట్ పూట ఫోన్ పెట్టేయాలి, పడుకోవాలి. ఇది పద్ధతి గల ఆడపిల్ల చేసే, ప్రతి ఒక్క ఆడపిల్ల చేసే పని. కానీ పద్ధతి మీరిన ఆడపిల్లలు చేసే పని ఏంటంటే, పేరెంట్స్ తో ఒక 2 నిమిషాలు మాట్లాడితే చాలా చిరాగ్గా ఫీల్ అయిపోతారన్నమాట. చెప్పు మమ్మీ, రోజు తిన్నావా తిన్నావా అని అడుగుతావేంటి? రోజు తినకపోతే బతుకుతానా నేను? తినాలే ఉండు, పద్దాకా తినవనకపోతే తినలేనా ఏంటి నేను అని చిరాకు పడిపోయి ఫోన్ పెట్టేసి బాయ్ ఫ్రెండ్ తో మటుకు తెల్లవారులు మాట్లాడతారు. తెల్లవారులు మాట్లాడి ఆడు ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్తారో, అలాగే ఓయో రూమ్ బుక్ చేసిండ్రా మన ఇద్దరం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు అంటే ఓయో రూమ్ కూడా వెళ్తున్నారు. అంత పద్ధతిగా ఉంటున్నారు అనమాట. కానీ ఊర్లో తెలియదు ఈ బొమ్మలాటలు. ఇప్పుడు చాలా మంది చాలా కూడా మంది అలా ఇప్పుడు పాడైపోతున్నారు. కొన్ని వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. ఉమ్, యాక్చువల్గా ఏంటంటే, ఉమ్, ఇప్పుడు నీకు లవర్ ఉంది, ఉమ్, నువ్వు ఫోన్ చేసావు అమ్మాయికి, ఉమ్, నీ పక్కన నీ ఫ్రెండ్ చెప్తాడు, అడే నువ్వు అమ్మాయిని నమ్మకరా, ఇప్పుడు నీతో మాట్లాడితే ఇంకోటితో మాట్లాడిద్దని. ఉమ్, కానీ నువ్వు ఫోన్ చేస్తావు, ఫోన్ పెట్టేస్తావు, ఒక 2 గంటలు మాట్లాడు, 3 గంటలు మాట్లాడు, ఫోన్ పెట్టేస్తావు. ఉమ్, ఆడు చెప్పింది నీకు డౌట్ వచ్చి మళ్ళీ అదే ఫోన్కి ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అయ్యిద్ది, మాట్లాడిద్ది. ఉమ్. ఏంటి అక్కడ ఏంటి నీకు అనుమానం? లేదురా ఎవరితో స్టార్ట్ మాట్లాడతలేదు అనుకుంటావు. కానీ దుండి కింద ఇంకో ఫోన్ పెట్టు, ఇంకో ఫోన్ చేసి అది మూట్లో ఇప్పుడు పెట్టుకుని నీతో ఇది ఎత్తిద్ది. ఎలా ఉందంటే, నువ్వు అడిగిన క్వశ్చన్ ఆ, ఒక మాటలో చెప్పాలంటే కృష్ణ, ఉమ్, మందు తాగొద్దురా అంటే ఎవడు ఎండవు. ఉమ్, అర్థమైందా? మందు మానేస్తున్నాను అంటాడో మనకు తెలియకుండా వెళ్ళి ఒక పెగ్గేస్తా ఉంటాడు. ఉమ్, అలాగే ఇది కూడా ఏంటంటే, మనం మాట్లాడొద్దురా బాబు,
ఇలా మాట్లాడటం వల్ల ఇలా మోసం చేస్తున్నారో, బాగా డబ్బున్నోడిని ట్రాప్ చేస్తున్నారో, లేకపోతే డబ్బున్న ఆడోళ్ళని మగోళ్ళు ట్రాప్ చేస్తున్నారనో, ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి కూడా చూసుకుందాం. 2 సైడ్‌లో మోసపోతున్నారు. ఒక సైడే కాదు. కాబట్టి అలా చెప్పినప్పుడు ఆళ్ళ బుర్రకి ఎక్కదమాట. ఆళ్ళ పీక లోతు అదే మత్తులో ఉండిపోతారు. ఆ మత్తులోంచి బయటికి రావాలంటే ఆళ్ళ వల్ల కాదు. ఆళ్ళ వల్ల కాక ఏం చేస్తారో, ఆ మాయలో పడి అలా దొర్లుకుంటానే పోతా ఉంటారు. అయితే ప్లస్సో లేకపోతే మైనస్. రెండిట్లో కాబట్టి కంపల్సరీ ఒకటి జరుగుద్ది. ఫస్ట్ మైనస్ ఉన్న అబ్బాయిల్ని ప్రేమిస్తున్నారు వీళ్ళు. హ్మ్. హ్మ్. అంటే ఏమీ లేదు, హ్మ్. జాబ్ లేదు, వాడి హ్మ్. దగ్గర డబ్బు లేదు, వాడిని ప్రేమిస్తున్నారు. అంటే ఈడు ఏం చేసినా సరే మాట్లాడతా, అబ్బా నాకు ఈ అమ్మాయి లవ్ చేస్తుంది, ఇంత మంచి అమ్మాయి నాకు దొరకదు అని ఈడు ఆ ఊహల్లో బతుకుతా ఉంటాడు. అవును. కానీ ఈ అమ్మాయి ఇంకా బాగా ఉన్నోడిని కూడా ట్రాప్ చేసి ఉంచుకుంటది. అవునవును. వీడితో ట్రావెల్ చేస్తూ వాడిని కూడా ట్రాప్ ట్రావెల్ చేస్తుంది చేస్తా. అన్నమాట. సో వాడు అలా ఉన్నారు ఎలా కొంతమంది. అంటే ఎలా అంటే ఇప్పుడు నీ దగ్గర క్రెడిట్ కార్డ్ రూ. 1,00,000 బిల్ ఉంది. రూ. 1,00,000 లిమిట్ ఉంది. నీ రూ. 1,00,000 ఎందుకు వదులుకోవాలి? అలాగే నా దగ్గర కావాల్సినంత విశాలమైనంత బిల్డింగ్ ఉంది, రూమ్ ఉంది, ఫుడ్ ఉంది. నన్నెందుకు వదులుకోవాలి? నా దగ్గర నువ్వు రూమ్ తీసుకోవచ్చు ఫ్రీగా. నీ దగ్గర క్రెడిట్ కార్డ్ గీకొచ్చు. అర్థమైందా? డబుల్ వెర్షన్స్, డ్యూయల్ రోల్, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నమాట ఇయి. 1+1 ఆఫర్. కాబట్టి ఏ ఆఫర్‌కి కూడా కనెక్ట్ అవ్వరు ఈళ్ళు. ఓన్లీ అక్కడ వరకే. ఎక్కడి దాకా గీకేదాకా, ఏదో చీపిచ్చి నేల నాకిచ్చేదాకా. కార్డు గాడు గీకేదాకా. గీకేదాకా. గాడు గీకిన తర్వాత ఆడు ఫైనల్ సెటిల్‌మెంట్ వచ్చేసరికి ఈ అమ్మాయి కూడా ఫైనల్‌గా ఇంకోడిని ఎత్తుకుంటది. ఈ టైప్ ఆఫ్ లవ్స్ అయి అంటే ఇప్పుడు నువ్వు ప్రూవ్ చెప్పే కాదు. వర్షన్ ఎలా ఉందంటే, హ్మ్. వీళ్ళు ఇక్కడ ఉండి ఎవరెవరితోనో పులిహోర కలుపుతారు, ఎవరెవరితోనో ఫోన్లు మాట్లాడతారు, అవును. ఎవరెవరితోనో కార్డులు గీకించుకుంటారు, కానీ చివరికి మాత్రం ఎవరినో చేసుకొని ఎవడో దెంగేస్తారు. ఎవడో నాకులాంటి అమాయకుడు దొరుకుతాడు. ఆడి దగ్గరికెళ్ళి నేను శుద్ధపూసని, సాంప్రదాయనిని నన్ను పెళ్లి చేసుకో. నిన్ను పూల్లో పెట్టి చూసుకుంటా అని అక్కడ ఏవో 4 డైలాగులేత్తారు. అమ్మో! నా పెళ్ళానికి ఏమీ తెలీదనుకుంటాడు పాపం. అదంతా ఉత్తిది. కానీ చాలా ఆడికంటే మంది అలాగే మోసపోతున్నారు. కానీ ఒకటి నేను నువ్వు కూడా అలాగే మోసపోయావా? వాళ్ళకి కూడా ఒక మెసేజ్ చెప్తా. ఎందుకంటే మనకు అలాంటి సిట్యుయేషన్ జరగలేదులే భయ్యా. అలా జరిగే లోపే అయిపోయింది కదా నా పెళ్లి. ఉమ్, కాదు ఒక మెసేజ్ చెప్తా. ఏంటంటే ఒకటే గుడ్ థింగ్ ఏంటంటే గతం ఏం జరిగిందో మనకు అనవసరం. ఉమ్, మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నదంటే ఇంపార్టెంట్. కానీ ఇలా చేయడం వల్ల ఫ్యూచర్‌లో మీకు అదే ఏమంటారు ప్రొడక్షన్ ఆగిపోవచ్చు. చేయకూడని తప్పులు పెళ్లి కాకముందే చేయడం వల్ల ఏమవుద్దంటే యాక్చువల్‌గా ఈ గర్భసంచిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఏదైనా కావచ్చు. అప్పట్లో పిల్స్ ఎక్కువ వాడేసి ఉండొచ్చు. ఏదైనా సైడ్ ఎఫెక్ట్ రావచ్చు. అప్పుడు బాధపడేది టోటల్‌గా ఎవరు అంటే మొగుడు, పిల్లలు మీ ఇద్దరే. కాబట్టి తప్పు చెయ్యొచ్చు. తెలిసి తెలియని వయసులో చేసిన తప్పులకి ఎక్స్‌క్యూజ్ అనేది ఉంటది ఖచ్చితంగా. కానీ మితిమీరి చేసిన తప్పులకి మీ భవిష్యత్తు మీ చేతులారా మీ భవిష్యత్తుని మీరే పాడు చేసుకుంటారు. కాబట్టి నేను చెప్పేదేంటంటే, మనం ఏ పర్పస్ మీదైతే సిటీ వస్తామో, అదే పర్పస్ మీద మళ్ళీ ఇంటికి క్షేమంగా ఎళ్తే అంతే సంతోషం. పేరెంట్స్ ఎప్పుడు కూడా మీ మంచి కోరి ఎవడో ఒకడిని మీకు తగ్గవాడిని చూసే పెళ్లి చేస్తారు. కాబట్టి మీరు ఆవేశపడిపోయి, నా అందానికి ఎవడో పిల్లనివ్వడనో, లేకపోతే నా అందానికి ఎవడో దొరకడనో, ఏదో పిచ్చి పనులు చేసుకోవద్దు. జీవితాలను ఆగం చేసుకోవద్దు. కొంతమందైతే ఆఖరికి అదే ఇక ప్రెగ్నెంట్ చేసి కూడా చాలామంది స్కిప్ అయిపోయిన మగోళ్ళని చూసాం. ఆడోళ్ళు తక్కువలే. మగోళ్ళని ఎక్కువ చూసాం. కాబట్టి ఇవి ఒక సోషల్ అవేర్‌నెస్ అనుకోండి. లేకపోతే ఒక అన్నగా చెప్తున్నా ఇనండి. అమ్మాయిలు లిమిట్స్ దాటొద్దు. లవ్ అనేది ఎప్పుడు కూడా ఒక పాయింట్ పర్టిక్యులర్ స్టేజ్ వరకే ఉండాలి. అంటే కలిసి పానీపూరి తినొచ్చు. కలిసి బిర్యానీ తినొచ్చు. కానీ కలిసి సినిమాకి కూడా ఎళ్ళొచ్చు. కానీ కలిసి ఓయోకి మట్టికి ఎళ్ళకూడదు. ఇది తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీరు మెచ్యూరిటీ ఉంది మీకు. మీరింక పర్లేదు. మీరు సమాజంలో తిరగగలరని ఒక నమ్మకం తల్లిదండ్రులకు వస్తది. అర్థమైందా? లవ్ అనేదాన్ని ఎంజాయ్ చేయండి గానీ, యుటిలైజ్ కూడా వద్దు. లవ్ అనేది ఒక ఎంజాయ్‌మెంట్. అదొక స్వీట్ మెమరీ. ఎప్పుడన్నా ప్రీవియస్ డేస్‌లో మనం కూర్చొని ప్రశాంతంగా అరే! ఒక టైంలో అంటే సెట్ అవ్వని, సెట్ అవ్వకపోని. ఒక టైంలో లవ్ అంటూ ఉందనుకో అది జీవితాంతం గుర్తుంటది ఒక స్వీట్ మెమరీగా. పలానా టైంలో బెజవాడ కృష్ణ అని ఒక కుర్రోడు ఉండేవాడు. అసలు ఎంత మంచోడో వాడిని లవ్ చేశాను నేను. పాపం వాడు ఏం చేస్తున్నాడో ఏంటో. ఎప్పుడైనా కనపడినప్పుడు కూడా ఒక చిన్న చిరునవ్వు మనం మన వాళ్ళ మొఖాల్లో నుంచి వస్తే కొద్దిగా ఆనందంగా ఫీల్ అవుతాం. అవునా కదా? ఫర్ అవును. ఎగ్జాంపుల్ చెప్పు. అవును. కాబట్టి ఎవరైనా సరే లవ్ లాగా ట్రీట్ చేస్తే ఫిబ్రవరి 14థ్‌కి ఒక వాల్యూ ఉంటది. లవ్‌ని ఇంకోలాగా ట్రీట్ చేస్తే మటికి ఫిబ్రవరి 14 దాకా నిలిచే లవ్ అవ్వదది. అర్థమైందా? ఓ 2, 3 డేస్‌లోనే కట్ అయిపోయి లవ్ అవుద్ది. కాబట్టి ఏదైనా ఆవేశపడి తీసుకునే నిర్ణయాల వల్ల మీ జీవితాలే నాశనం అవుతాయి. అది చాలామంది పేరెంట్స్‌కి తెలీదు. ఇక్కడికొచ్చి ఈళ్ళు చేసే బోగతాలన్నీ కూడా తెలీక మా అమ్మాయి అక్కడ ఎళ్లి చదువుకుంటుందనో, జాబ్ చేస్తుందనో చాలా గొప్పగా చెప్పుకొని 4 సంబంధాలు ఎక్కువ తీసుకొస్తా ఉంటారు.
మా అమ్మాయి సాఫ్ట్వేర్ చేస్తుందని. ఇక్కడ చేసే గలీజ్ పనులు తెలిస్తే సాఫ్ట్వేర్ కాదు ఇంకొకడు అక్కడ కూలి పని చేసుకున్నవాడు కూడా పెళ్లి చేసుకోడు. కాబట్టి ఏదేమైనా మీ జీవితమే పోద్ది. ఇప్పుడు నేను చెప్పేదంతా మీకోసమే. కనీసం కొంతమంది అన్నా తెలుసుకుంటారో, మారతారో అనే సదుద్దేశంతో తప్పితే మిమ్మల్ని ఏదో నిందించాలని కాదు, మీ 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 తప్పుని ఏదో ఏలెత్తి చూపించాలని కాదు. నా ప్రయత్నం ఏంటంటే అమ్మాయిలు చాలా మంది లగ్జరీకి అలవాటు పడిపోయి చాలా మంది ఇలా పాడైపోతున్నారు. సిటీల్లోకి వచ్చి తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్తున్నారు. నేను జాబ్ చేస్తున్నాను, లేకపోతే సాఫ్ట్వేర్ అనో, హార్డ్వేర్ అనో ఏదో అబద్ధం ఆడి ఇక్కడ చేసే పనులన్నీ కూడా గలీజ్ పనులే ఉన్నాయి. చాలా మందిని చూసాం మేము డైరెక్ట్ గా. చాలా మంది మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పారు మాకు. కాబట్టి దాని ఉద్దేశంతోనే ఇది చెప్తున్నాను. చాలా మంది కూడా చేసే పనులన్నీ కూడా ఇవే ఎక్కువైపోయినాయి. షార్ట్ టైంలో డబ్బులు ఎలా సంపాదించాలనే ఆలోచనతో ఈ రంగంలోకి దిగిపోతున్నారు. ఆ రంగం ఏంటో మీకు తెలుసు. నేను ఇంకా విడమర్చి చెప్పకూడదు. కాబట్టి మీరు తెలుసుకోండి. మీకే ఈ మెసేజ్ మీకే. మీరు తెలుసుకొని మారి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నందుకు వాళ్ళకి దుఃఖం మిగల్చకుండా కొంచెం సంతోషమైన జీవితం జీవిస్తే మంచిదని నా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ.